కీర్తన గ్రంథం నుంచి 2వ అధ్యాయము. ఇది ప్రవచనాత్మకమైన కీర్తన, ప్రాఫెసీ. మొదటి కీర్తన ధర్మశాస్త్రం గురించి నొక్కి చెప్తుంది. అబౌట్ గాడ్స్ లా అండ్ డిలైట్స్ ఇన్ ద లా. ధర్మశాస్త్రంలో మనం ఆనందించాలి అని, దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని మనం చూస్తాము మొదటి కీర్తనలో. అదే 2వ కీర్తనలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడం మనం చూస్తాం. డిఫైయింగ్ ద లా అండ్ ఇట్స్ ఎండ్స్ విత్ ఎ బ్లెస్సింగ్. ఆశీర్వాదంతో ముగుస్తుంది 2వ కీర్తన. మొదటి కీర్తన బ్లెస్సెడ్ లేక ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది. ఈ కీర్తన దావీదు రాసినట్టుగా మనము అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. అపోస్తులు ఈ కీర్తనను పాడతారు, ఈ కీర్తనని జ్ఞాపకం చేసుకుంటారు అప్పుడున్న సందర్భాన్ని బట్టి. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇది దావీదు రాసిన కీర్తన అని. అలాగే లూకాసు సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గురించి రాయబడి ఉన్నవనియు నెరవేరవలసినవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పాను. యేసయ్య ఈ మాటలు అక్కడున్న శిష్యులతో చెప్పినట్టు మనం చూస్తాం. ఇది రాయల్ శామ్ అని కూడా అనొచ్చు, రాజ సంబంధమైన కీర్తన. ఇది రాజు పట్టాభిషేకము చేసినట్లుగా, కారనేషన్ ఆఫ్ జీసస్ యాజ్ ఎ కింగ్ అండ్ ద రెబిలియన్ ఆఫ్ సమ్ వేసల్ నేషన్స్. సామంత రాజులు తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తాం. రాజు పట్టాభిషేకము, అలాగే సామంత రాజులు తిరుగుబాటు ఎదిరించినట్టుగా రాజుకి మనం ఈ కీర్తనలో చూడొచ్చు. డేవిడ్ రోట్ దిస్ శామ్. అలాగే ఈ కీర్తన సందర్భము నేపథ్యము మనం చూసినట్లయితే 2వ సమూయేలులో నుంచి 5వ అధ్యాయము 8వ అధ్యాయము 10వ వచనంలో జరిగిన సంఘటనలను బట్టి దావీదు రాసినట్టుగా మనం చూడొచ్చు. అలాగే ఈ కీర్తన సర్వాత్రిక రాజ్యం గురించి లేక దేవుని రాజ్యం గురించి, సింహాసనం గురించి, శాశ్వతమైన రాజ్యము స్థాపించబడబోతుంది అని మనం చూడొచ్చు. ఈ కీర్తనలో 4 స్వరాలు మనం వింటాము. మొదటిగా వాయిస్ ఆఫ్ ద నేషన్స్, రాజ్యాలు మాట్లాడడం. అలాగే రెండోది వాయిస్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, దేవుని స్వరము, తండ్రి అయిన దేవుని స్వరము. అలాగే 3వ స్వరము గాడ్ ద సన్, వాయిస్ ఆఫ్ గాడ్ ద సన్, దేవుని కుమారుని స్వరము. అలాగే 4వదిగా వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్,